హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వచ్చిన 8 మూవీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో వచ్చిన ఫస్ట్ మూవీ గమ్యం. ఈ మూవీ 29 ఫిబ్రవరి 2008 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ క్రిష్ అందించగా నాగరాజు గంధం ఈ మూవీకి డైలాగ్స్ చెప్పడం జరిగింది. అలాగే ఈ మూవీకి ఈఎస్ మూర్తి అండ్ ఆర్ అనిల్ ఇద్దరు కలిసి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా ఈ మూవీని సాయిబాబు జాగర్లమూడి 2.8 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 7.5 క్రోర్ కలెక్షన్ సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ వేదం. ఈ మూవీ 4th జూన్ 2010 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ క్రిష్ అందించగా ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని శోభు యార్లగడ్డ అండ్ ప్రసాద్ దేవినేని ఇద్దరు కలిసి నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎబో యావరేజ్ గా నిలిచింది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన థర్డ్ మూవీ కృష్ణం వంద్య జగద్గురం. ఈ మూవీ 30 నవంబర్ 2012 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ క్రిష్ అందించగా సాయి మాధవ్ డైలాగ్స్ అందించడం జరిగింది. ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా సాయిబాబు జాగర్లమూడి ఈ మూవీని 51 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 72 క్రోర్ కలెక్షన్ సాధించి హిట్గా నిలిచింది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన 4th మూవీ కంచా. ఈ మూవీ 22 అక్టోబర్ 2015 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ క్రిష్ అందించగా చేరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని వై రాజీవ్ రెడ్డి అండ్ సాయిబాబు జాగర్లమూడి ఇద్దరు కలిసి 18 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 20 క్రోర్ కలెక్షన్ సాధించి హిట్గా నిలిచింది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన 5th మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ మూవీ 12th జనవరి 2017 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ క్రిష్ అందించగా చేరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని వై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి అండ్ బిబో శ్రీనివాస్ ఈ ముగ్గురు కలిసి ఈ మూవీని 45 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 78.6 క్రోర్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన 6th మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ మూవీ 9th జనవరి 2019 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ సాయి మాధవ్ అందించగా ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. అలాగే ఈ మూవీని నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి ఈ ముగ్గురు కలిసి ఈ మూవీని 70 క్రోర్ బడ్జెట్తో నిర్మించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 38 క్రోర్ కలెక్షన్ సాధించి ఫ్లాప్ గా నిలిచింది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన 7th మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ మూవీ 22 ఫిబ్రవరి 2019 రిలీజ్ అయింది. ఈ మూవీకి స్టోరీ క్రిష్ అందించగా సాయి మాధవ్ డైలాగ్స్ అందించడం జరిగింది. అలాగే ఈ మూవీని నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి అండ్ విష్ణు ఇందూరి ఈ ముగ్గురు కలిసి ఈ మూవీని నిర్మించగా ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వచ్చిన 8th మూవీ కొండపొలం. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించాడు. ఈ మూవీ 8th అక్టోబర్ 2021 రిలీజ్ అయింది. సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ మూవీకి స్టోరీ అందించగా ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది. సాయిబాబు జాగర్లమూడి అండ్ రాజీవ్ రెడ్డి ఏడుగురు ఇద్దరు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.